శ్రీగురుభ్యో నమ. హరి ఓం. బ్రహ్మశ్రీ కుప్ప నటరాజశర్మ గారిచే సంకలనము చేయబడిన పోతన భాగవతాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము శ్రీ మహాక్రతమజ్జనము సంధాతృఘట్టమనందరి 217వ నామము వాచస్పతి రుదారథీ. ఈ నామాన్ని స్మరించుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుందాం. గురుర్గురుతమోధామః సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారథీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. వాచస్పతిరుదారథీః శ్రీ శంకర భాష్యానుసారము వాచః విద్యాయాః పతిః వాచస్పతిః సర్వార్థ విషయాధీః బుద్ధిరస్యతి ఉదారధీః వాచస్పతిరుదారధీః ఇత్యేకనామ. సమస్త విద్యలకు విద్యారూపములైన వాక్కులకు పతి పాలకుడు. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాశిల్పాదికర్మ చ వేదాశాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్. ఈ విద్యలన్నీను విష్ణువు వలననే ఏర్పడినవి కాన విష్ణువు ఆ విద్యలకు పతి వాచస్పతి. ధీ అనగా బుద్ధి. శుశ్రూషాశ్రవణం చైవ గ్రహణం శ్రవణం తథా ఊహాపోహార్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణాః. ఈ 8 కూడా బుద్ధి గుణములు. భగవత్స్వరూపము ఈ 8 గుణములు గల బుద్ధి మాత్రము చేతనే తెలుసుకొనబడును. ఉదార అనగా గొప్పది. అతీతానాగత సర్వ విషయాధీరస్య ఇతి ఉదారథీ. అతీత గత గడచిన అనాగత అప్రాప్త స్వరూపములను అవగాహన చేసుకొనగల గొప్ప బుద్ధి గలవాడు. సర్వ విషయములను అవగతము చేసుకొనగల బుద్ధి గలవాడు కనుక వాచస్పతి రుదారథీ అనబడెను. ఇదే నామాన్ని వాచస్పతి ఉదారథి అని 2 నామాలుగా కూడా చెప్పవచ్చు. వాక్ అంటే ఇక్కడ పరావాక్కు పరాశక్తి, దానికి పతి అంటే ఆశ్రయమైనది ఆ పరమాత్మ. ధీ అంటే జ్ఞానం, అది పరిపూర్ణంగా ఉన్నవాడు ఉదారథీ. అంటే ఇంతకు జ్ఞానము శక్తి 2 పూర్ణమే పరమాత్మకు, సర్వజ్ఞుడు సర్వశక్తుడు. అయితే శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ మొత్తాన్ని ఒకే నామంగా చెప్పారు, వాచస్పతి ఉదారథీ అని. తరువాత 218వ నామము అగ్రణీ. పైకి పరమపదమునకు తీసుకుని పోయేవాడు. శ్రీ శంకర భాష్యానుసారము అగ్రం ప్రకృష్టం పదం నయతి ముముక్షూన్ ఇది అగ్రణీ. ప్రకృష్టమనగా సకల దుఃఖములను నిర్మూలనము చేయబడగా శేషించిన పరమానంద స్వరూపమైనటువంటి పదం, స్థానం. పరమాత్మ ముముక్షువులను ఆ స్థానమునకు తీసుకుని పోవును కనుక అగ్రణీ నామధేయుడైనాడు. సర్వేషాం అగ్రణీ విష్ణు సేవ్య పూజశ్చ నిత్యశః అని మోక్షధర్మంలో చెప్పబడింది. పోతన భాగవతం 4వ స్కంధంలో పరికింపగయే మనుజుడు హరిపదమును పొందజేయు అట్టి వివేక స్ఫురణం తనర్చువానికి పరువడి ఇల పొందరాని పదముంగలదే. మనుష్యుడు శ్రీ మహావిష్ణువు స్థానాన్ని పొందే వివేకం హృదయంలో కదులుతూ ఉండే విధంగా చేసుకుంటే అతడు పొందరాని స్థానం ఏది ఉండదు. శ్రీహరి ముముక్షువులను ఆ స్థానానికి తీసుకువెళ్తాడు. అందుచేతనే అగ్రణీ అనబడినాడు. ఆ తరువాత 219వ నామము గ్రామణీ. శ్రీ శంకర భాష్యానుసారము భూతగ్రామస్య నేతృత్వాత్ గ్రామణీ. గ్రామమనగా సమూహము లేక సమాజము. భూత సమూహములను నాయకుని వలె వారి వారి ప్రవృత్తులందు నడుపుచుండునుగాన పరమాత్మ గ్రామణీ అనబడును. సకలాత్మకుండైన జలజనేత్రుడఖిల జంతువులకునాత్మ కావున ఘోషవాసులకెల్లను వల్లభత్వమునను మిక్కిలి ఒప్పే. 3 లోకములకు హితము సేయగ జలజేక్షణుండు మాయతోడమూర్తిమంతుడై ఒప్పారు.
మాయతోడ మూర్తిమంతుడై ఒప్పారు అని పోతన భాగవతం దశమస్కంధం పూర్వార్ధంలో చెప్పబడింది. 220వ నామము శ్రీమాన్. శ్రీ శంకర భాష్యానుసారము శ్రీ కాంతి సర్వాతిశాయతాస్య ఇతి శ్రీమాన్. అందరికంటెను అతిశయించిన శరీరకాంతి గలవాడు కావున భగవానుడు శ్రీమాన్ అయినాడు. పోతన భాగవతం తృతీయ స్కంధంలో శ్రీనికేతనమైన శరీరమునను పాండునందన యదుకుల ప్రకరములను లీల కారుణ్యములయ పాలించుచుండే ఆర్తరక్షాచనుండు నారాయణుండు. నిరతిశయోజ్వల తేజస్ఫురణంతనరారు పరమ పురుషుని విష్ణున్ పురుషోత్తము వర్ణింపను సరసిజ భవ భౌలకైన శక్యమే చెప్పుమా అని పోతన భాగవతం తృతీయ స్కంధంలో చెప్పబడింది. శ్రీ అస్య అస్తి ఇది శ్రీమాన్. ఐశ్వర్యము కలవాడు కాబట్టి శ్రీమాన్ అనబడుతున్నాడు. కాదు, సర్వాతిశయాని శ్రీకాంతి అస్య, అందరి యొక్క కాంతులను మించిన కాంతి కలవాడు గనక శ్రీమాన్ అనబడుతున్నాడు. 221వ నామము న్యాయ. న్యాయరూపుడైనవాడు. శ్రీ శంకర భాష్యానుసారము ప్రమాణానుగ్రాహకో అభేదకారకస్తర్క న్యాయ. న్యాయమనగా తర్కము. తర్క ప్రమాణముల చేత తెలియబడును గావున భగవానుడు న్యాయశబ్ద ప్రతిపాద్యుడవును. భగవత్తత్వ నిర్ణయమునకు సాధకములకు ప్రమాణములకు అనుగ్రాహకమును అనుకూలించేటటువంటి జీవాత్మ పరమాత్మల అభేద ప్రతిపత్తిని కలిగించున్నది అయినటువంటి తర్కము న్యాయము అనబడును. పరమాత్మ అట్టి న్యాయరూపుడు. పరమాత్మ ఏ లక్షణములను లేనివాడు. తత్వజ్ఞానులు మాత్రమే పరమాత్మను అవగాహనము చేసుకునగలరు. అట్టివారు సాధకులకు తెలియజెప్పుటకై వారు అవగాహనము గలవారు గనుక పరమాత్మకు కొన్ని లక్షణములను కల్పించి చెప్తూ ఉంటారు. వాటిని కృతలక్షణములు అంటారు. సాధకులు ఆ లక్షణముల ద్వారా ధ్యానాదులను అనర్చి పరమాత్మను గురించి తెలుసుకుంటారు. ప్రహ్లాదుడు తత్వవేత్త. తల్లి గర్భమునందున్నప్పుడే నారదుని వలన ఈశ్వర జ్ఞానం అతనికి సిద్ధించింది. గురుకులంలో విద్యాభ్యాసం చేసే సందర్భంలో తోటి బాలులకు ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్పినాడు. నారదోక్త ప్రకారమున బాలకులకు ప్రహ్లాదుండిట్లనియే. ఈశ్వరమూర్తి అయిన కాలంబునం చేసి వృక్షంబు కలుగుతుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధనాపక్షీణత్వ పరిపాకనాశంబులు ప్రాప్తంబులైన తెరంగున దేహంబునకున్ గాని షడ్భావ వికారంబులు ఆత్మకు లేవు. ఆత్మ నిత్యుండు, క్షయరహితుండు, శుద్ధుండు, క్షేత్రజ్ఞుండు, గగనాదులకు ఆశ్రయుండు, క్రియాశూన్యుండు, స్వప్రకాశుండు, సృష్టిహేతువు, వ్యాపకుండు, నిస్సంగుడు, పరిపూర్ణుండు, ఒక్కండు అని వివేక సమర్థంబులకు ఆత్మలక్షణంబులు 12 నెరుంగుచు దేహాదులందు మోహజనకంబులకు అహంకార మమకారంబులు విడిచి పసిండిగనులగల నెలవున విభ్రాజమాన కనకలేశంబులైన పాషాణాదులందు పుటంబు పెట్టి వన్నియోగంబున గరంగనూది హేమకారకుండు పాటవంబున ఆటకంబు బడయు భంగి ఆత్మకృత కార్యకారణంబుల నెరింగెడి నేర్పరి దేహంబునందు ఆత్మసిద్ధి కొరకునైన ఉపాయంబునం చేసి బ్రహ్మభావంబు పడయు. ఆత్మకు అవస్థలు కలయట్టుండు గాని అవస్థలు లేవు. జాగరణ స్వప్న సుషుప్తులను వృత్తులు ఎవ్వని చేత ఎరుంగబడు అతండు ఆత్మాండు. కుసుమధర్మంబులైన గంధంబుల చేత గంధాశ్రయుండైన వాయువు నెరింగెడు భంగి త్రిగుణాత్మకంబులై కర్మజన్యంబులైన బుద్ధివేదంబులను ఆత్మ ఎరుంగందగు. అజ్ఞానతంత్రంబులు ధర్మార్థకామంబులు, జ్ఞానలభ్యంబు మోక్షంబు, మోక్షప్రదాతయగు హరి సకల భూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుండు. తన చేతనైన మహాభూతంబులతోడ జీవసంయుతుడై ఉండు. నిష్కాముడై హృదయగతుండైన హరిని నిజభక్తిని భజింపవలయు అని పోతన భాగవతం 7వ స్కంధంలో ప్రహ్లాదుడు ఆత్మకు 12 కృతలక్షణములు చెప్పి ఆ లక్షణములచే శరీరమునందే ఆత్మను వెదుకవలెనని చెప్పాను. బంగారు గనుల యందు బంగారము ముద్దలుగా లభింపదు. సూక్ష్మాతి సూక్ష్మముగు రేణువులుగా శిలలకు అంటుకొని ఉంటుంది. స్వర్ణకారుడు నేర్పుతో ఆ శిలలను పుటము పెట్టి వానిలో నుండి బంగారమును గ్రహించుదురు. అదేవిధంగా సాధకులు ఇంతకు ముందు చెప్పిన 12 కృతలక్షణముల ద్వారా తమ దేహంలోనున్నటువంటి ఆత్మను తెలుసుకుంటారు.
పరమాత్మ తనచే సృష్టించబడిన దేహముల యందు జీవుడుగా ఉంటాడు. ఇట్టి న్యాయములచే తెలుసుకున్నప్పుడు పరమాత్మ న్యాయ అనబడెను. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వేదాంత ప్రమాణం. దృశ్యమానముగు ఈ జగత్తంతయు మిథ్యయే అనియు పరమాత్మ మాత్రమే సత్య పదార్థమనియు ఆ వాక్యమునకు అర్థము. రజ్జువందు రజ్జువని ఎరింగడి ఎరుక లేకుండా ఆ ఎరుంగమి అది సర్పరూపంపై తోచిన పిదప ఎరింగిన వారి వలన రజ్జువని తెలియచుండా సర్పరూపంబు లేకుండు కైవడి ఆత్మ పరమాత్మ అని ఎవ్వరెరుంగరు. వారిక ఎరుగమి వలన సకల ప్రపంచంబు కలిగితోచు. ఆత్మ పరమాత్మని ఎవ్వరెరుంగుదురు, వారిక ఎరుక వలన ప్రపంచంబు లేకుండు అని పోతన భాగవతం 10వ స్కంధం పూర్వార్ధంలో మసక చీకటిలో త్రాటిని చూచి సర్పముగా భ్రాంతి చెంది భయపడతాం. వేరొకరు దీపమును తెచ్చి దాని వెలుగులో చూపినప్పుడు అది సర్పము కాదనియు త్రాడనియు గ్రహించి భయరహితులమవుతాం. అదేవిధంగా అవిద్య ఆవరించి ఉన్నప్పుడు ఈ ప్రపంచము సత్యముగా గోచరిస్తున్నది. సద్గురు బోధచే జ్ఞానము కలిగి అవిద్య తొలగినప్పుడు బ్రహ్మము మాత్రమే మిగులుతుంది. ఈ విధమైన ప్రమాణములచే తెలుసుకునబడును గనుక పరమాత్మ న్యాయ అనబడును. శ్రీ మహాకృతమజ్జనమునందరి మరిన్ని నామాలను మరోసారి స్మరించుకుందాం. స్వస్తి.